గారికి రాష్ట్ర పార్టీ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ స్పీకర్ గా కమెట్ కె నారాయణ గారు మాట్లాడతారు. మన స్టేట్ పార్టీ సెక్రటరీ కమెట్ కె నారాయణ. ఈ బహిరంగ సభకి అధ్యక్షత వహించినటువంటి అజిత్ పాషా గారు, సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి, ఈ దేశంలోనే వామపక్ష ఉద్యమానికి పితామహుడైనటువంటి ఏపీ భట్టన్ గారి సభలో పాల్గొనడమే తెలంగాణ సాధనకు సానుకూలమైన వాతావరణం వచ్చని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. కొమరం భీం భూమి కోసం, భక్తి కోసం పోరాటం సాగించి అసలు అర్పించినటువంటి స్తూపం నుంచి బయలుదేరినటువంటి జాత కమిటీ చాడా వెంకటరెడ్డి, కమిటీ మల్లేష్ గారు దాని నాయకత్వం వహించారు. అదేవిధంగా గిరిజనులకి భూమి మీద హక్కు కోసం పోరాటం సాగిస్తున్నటువంటి భద్రాచలం నుంచి వచ్చినటువంటి జాతాకి పల్లా వెంకటరెడ్డి గారు, సిద్ధి వెంకటేశ్వర గారు నాయకత్వం వహించారు. అన్ని జిల్లాలలో ఈ జాతర ప్రధాన కూటంలో వస్తే అన్ని జిల్లాల్లో ఉపజాతాలు కూడా ప్రారంభించబడ్డాయి. పల్లె పల్లెలన ఎక్కడ తిరుగుతున్నా ఈ అరుణ పతాకానికి బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశాల వైఖరి, అవినీతి వైఖరి, ఈ తెలంగాణ అంశం పైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అవకాశాల వైఖరి, దీనిపైన తిరగబడే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మహాసభలోనే డిక్లేర్ చేస్తా ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేమందరూ యువకులమై, ముఖ్యమంత్రి యువకుడు, ఉప ముఖ్యమంత్రి యువకుడు, స్పీకర్ యువకుడు, డిప్యూటీ స్పీకర్ యువకుడు, పిసిసి ప్రెసిడెంట్ కూడా యువకుడు కాబట్టి మేము అటాకింగ్ గ్రూప్ అని చెప్పేసి అంటా ఉన్నారు. నీ అటాకింగ్ గ్రూప్ కి ఏ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాజకీయ అంశాన్ని ఈ విధంగా నానబెడతా ఉంటే ఇది నీకు ప్రతిపక్షాల మీద అటాకింగ్ గ్రూప్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు నీ అటాక్ గ్రూప్ ని అటాక్ చేసి తీరుతారని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజానీకం నుంచి వచ్చేటువంటి అటాక్ ఎదుర్కోండి, నిలబడి చూద్దాం. మీకున్న గ్రూప్ అంతా వాళ్ళ అందాల గిత్తలయ్యే వాళ్ళు షోకేసుల్లో పెట్టుకో, చాలా అందంగా ఉన్నారు, ప్రపంచ పోటీలో పెట్టుకో, అందాల పోటీలో పనికొచ్చే టీం తప్పనేది ఈ రాజకీయ టీం కానే కాదు. కాబట్టి వాళ్ళ నమ్మకం మాట్లాడు బాకు. ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ అంశం 2004లో మీరు ఎందుకు ఆమోదించారు? మేము కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది మేము చెప్పారు ఇందాక సురారెడ్డి గారు. 2000 సంవత్సరంలో వరంగల్ డిక్లరేషన్ ని ప్రకటించాం. 23 జిల్లాల్లో ఆందోళన చేశాం. తెలంగాణ అంశం ఎడల తెలంగాణ వరంగల్ డిక్లరేషన్ పేరుతో అభివృద్ధి కావాలని కోరిక 23 జిల్లాలలో ఆందోళన చేసి హైదరాబాద్ చలో ఆందోళన చేసి ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకే పార్టీ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకోగలను. ఈ పార్టీనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా ఇంకోటి పార్టీ వాళ్ళలాగా ఢిల్లీలో ఒక మాట మాట్లాడి, హైదరాబాద్ ఒక మాట మాట్లాడి, విజయవాడలో ఒక మాట మాట్లాడేటువంటి 3-4 మాటలు లేవు. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఒకే నాలుక, ఒకే మాట, ఒకే పాలసీ ఉంది తప్ప మీ మాట 3-4 లేవని చెప్పి స్పష్టంగా చెప్పగలను. 23 జిల్లా ఎక్కడికి పోయినా తెలంగాణ అంశం ధైర్యంగా చెప్పేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది సిపిఐ తప్ప ఇంకో పార్టీ కాదు సగంగా చెప్పుకోగలను. ఏమయ్యా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళంతా పోయాడికి ఈరోజు ఇదే మాకు ఆఖరి యాత్ర, తెలంగాణ వాళ్ళు ఇచ్చేస్తారు, సంకలా పెట్టుకోవద్దామని చెప్పి పోయారు పాపం.
ఆడికి పోయిన తర్వాత చిదంబరం పర్మిషన్ లేదంట. బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలంగాణ యాత్ర కాదు, ఇదే రాజకీయంగా కూడా మీకు ఆఖరి యాత్ర అవుతుంది చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్య 2004 నుంచి మీరు అధికారపూర్వకంగా ఆమోదించారు, ఎన్నికల్లో గెలిచారు, తెలంగాణ కావాలనేటువంటి కేసీఆర్ని తీసుకెళ్లి కేంద్ర మంత్రిగా పెట్టారు, వారిని దానికి సంబంధించి కమిటీ పెట్టారు, ప్రణబ్ ముఖర్జీని కమిటీగా పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారంటే ఆయన గడ్డపాలను నానబెట్టి నాంతని చెప్తాడు కాబట్టి పెద్ద మనిషి పెట్టారు ఆయన్ని. పాప కేసీఆర్ గారు నమ్మి గడ్డపార నాంతని చెప్పేసి 4 ఆరు పెట్టుకుని చూస్తా కూర్చొని కాసేపు జరగలే. మళ్ళీ బయటకు వచ్చారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి తెలంగాణ ఇస్తామనేటువంటి ఒక సిగ్నల్స్ పంపించారు. అందుకే విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు, యువకులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన మండుతా ఉంది, విద్యార్థులు మాత్రం ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. చివరికి వాళ్ళు కాల్చుకొని చనిపోతా ఉన్నారు. వాళ్ళు కాల్చుకొని చనిపోతా ఉంటే ఆ అగ్గితో మీరు చలిగాసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు మిమ్మల్ని మొత్తం తగలబెట్టి తీస్తారు ప్రజానికి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఏ విధంగా అయితే రాజకీయంగా విధానం చెప్పి ప్రజానీకాన్ని భ్రమంలో పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిష్కారం అయ్యే ప్రసక్తే లేదు. అసలు సమస్య పరిష్కారం చేయడం లేదు. లోపల కుళ్ళిపోతా ఉంటే క్యాన్సర్ వచ్చి పైన బాగా బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి షోకిల్ చేసి రంగులు పూసి దాని సమయం లిప్స్టిక్ పెడితే పైన పటారం బాగానే ఉందాయా, మీ స్పీకర్ చాలా అందంగా ఉన్నాడు, మీ డిప్యూటీ స్పీకర్ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు, మీ పీసీఐ ప్రెసిడెంట్ పోట్ల గిత్తలాగా ఉన్నాడు, కానీ లోపల క్యాన్సర్ ఉంది వాళ్ళకి. ఆ క్యాన్సర్ పరిష్కారం చేయకుండా నువ్వెంత చేసినా సరే అది కుళ్ళిపోతుంది తప్ప వచ్చే ప్రసక్తే లేదు. అందుకే అసలు సమస్య తెలంగాణ సమస్య పైన పరిష్కారం చేయండి. రాజకీయ ప్రక్రియ ద్వారా అది పరిష్కారం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది. ఎవరు అడ్డం వచ్చారు, అఖిలపక్ష కమిటీ వేశారు. జనవరి 6వ తారీఖు చెప్పాం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చాం, అది హాయిగా ఉంది. అయ్యా తిండి లేకపోయినా సరే తల కింద పెట్టుకుని పడుకుంటే బాగానే ఉంది అది. కానీ దాని సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈసారి అయినా అఖిలపక్ష సమావేశం లోపల కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఒక స్పష్టమైన వైఖరి చెప్పండి, అప్పుడు మీటింగ్ పెట్టండి, అప్పుడు నాకు మీటింగ్ పెట్టా ఉపయోగం చెప్తా ఉన్నాం. ఈ నాయకులు ఏమంటా ఉన్నారు? ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని కేశవరావు మీసాలు తిప్పుతాడు, వివేక్ మీసాలు తిప్పుతాడు, గుత్తా సుఖేందర్ రెడ్డి మీసాలు తిప్పుతాడు. ఢిల్లీకి పోగానే సోనియా గాంధీని చూడగానే చల్లగా వాళ్ళ ప్యాంట్ అని తెచ్చిపోతాయి. ఏమంత భయం ఎందుకు మీకు? లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో కూర్చోడు, విజయవాడలో కూర్చొని వస్తాడు, గట్టిగా వస్తాడు. ఆయన ఢిల్లీకి పోగానే కుర్చీ కింద అనుకుంటాడు పోయి. అంటే ఢిల్లీలోనేమో కుర్చీ కింద అనుకుంటారా, హైదరాబాద్ లో విజయవాడలో మీసాలు చెప్తారా? మీకు మీసాలా? అది రొయ్యని మీసాలు తప్ప నీళ్ళని మీసాలు కాదా మీకుండేది? మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు పోయారు. ఢిల్లీలో ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత వాతావరణం వచ్చింది. యువకులను పెట్టే పరిష్కారం కాదు, సమస్య పరిష్కారం చేయండి, లేకుండా పోతే మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకలేమని చెప్పని ఒక్క మాట అంటే ఒక్క మాట ఈ రాష్ట్రం చేయనట్టు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చెప్పగలిగితే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఎందుకున్నారా మీరంతా అక్షేష్ నామబోతుల్లాగా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పోయి మీ సొంత ప్రాజెక్టు కోసం పోతున్నారా? ఒకవైపు రాష్ట్రంలో జన్కో ఆధ్వర్యాన గ్యాస్ కావాలని కోరితే ఇదే రంగారెడ్డి జిల్లాలో 2100 మెగావాట్ల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ కావాలని కోరారు జన్కోకి, ప్రభుత్వ సెక్టార్ దానికి ఇవ్వలే. కరీంనగర్ జిల్లాలో 1500 మెగావాట్ల గ్యాస్ కావాలని కోరారు జన్కో, ఇవ్వలే. వాళ్ళకి ఇచ్చినుంటే 2100 ఒక 1500 దాదాపు 3600 మెగావాట్ వరకు వచ్చి ఉండేది. 1 మెగావాట్ రూపాయలన్నరకు వచ్చి ఉండేది. వాళ్ళకి ఎవరికి ఇచ్చారు?
లగడపాటి రాజగోపాల్కి ఇచ్చారు, ఇంకొక జీవీకోళ్ళకి ఇచ్చారు, పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. ఈ రాష్ట్రం చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సెక్టార్ని నిర్వీర్యం చేయించి వాళ్ళ గ్యాస్ అని కూడా చేసి సొంత గ్యాస్ తీసుకున్న బడుతాయిలు వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేది, వీళ్ళ రాష్ట్రాన్ని గురించి న్యాయం చేసేది. తెలంగాణ సమస్య పరిష్కారం చేయలేరు, ఈ జన్కోకి గ్యాస్ ఇప్పించలేరు, బొక్కు ఇప్పించలేరు. మీ సొంత ప్రాజెక్టుల కోసం, మీ సొంత స్వార్థం కోసం రిలయన్స్ ఊడిగించేసేవాళ్ళు, సొంత ప్రాజెక్టులు ఊడిగించేసేవాళ్ళు మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సమస్య పరిష్కారం చేసేది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమస్య పరిష్కారం కావాలంటే తెలంగాణ అంశం పరిష్కారం కావాల్సిందే. ఈ తెలంగాణ సాధించేంత పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఎంతమంది మోసం చేసినా, నాయకులు ఎంతమంది కుప్పిగంతులు తోసినా, తెలంగాణ ప్రాంతం మారుమూల ప్రాంత ప్రజానీకం మొత్తం ఆట పాటలతో తెలంగాణ కావాలని కోరుతారు తప్ప వాళ్ళకి రెండో అవకాశం లేదు. అందుకే ఈనాటికైనా సరే ప్రజల ఉద్యమంగా మారిపోయింది కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాల్సిన విషయం స్పష్టంగా కోరుతా ఉన్నాం. ఈ కోరడంలో అనేక మంది అనేక మాటలు మాట్లాడినా ఒక అంశం మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఇది కావాల్సిన కేవలం కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇది సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది. వాటిపైన మనం బాణాన్ని ఎత్తిపై ఎక్కిపెట్టాల్సిందే. వాటిపైన బాణాన్ని ఎత్తి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలను యుద్ధంగా ప్రకటించి చివరికి ఎవరైతే దీనికి ముత్తాయిగా ఉండాలనో ఆ ముత్తాయిగా ఉండే వాళ్ళని బయట పంపించి మన మధ్య కొట్టాలని ప్రయత్నిస్తా ఉన్నాం. ఇదే అదునుగా ఎప్పుడైతే తెలంగాణ సమస్య పరిష్కారం